సండే మార్నింగ్ మార్కెట్‌కి వెళ్తే మనం ఏం కొంటాం? కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాగ ఏదేదో కొంటా ఉంటాం. కానీ ప్రపంచంలో ఒక మార్కెట్ ఉంది. అక్కడ వీకెండ్స్ రోజు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు సెట్ చేయటానికి ఓపెన్‌గా రెజ్యూమ్స్ డిస్‌ప్లే చేస్తారు. యెస్, మీరు విన్నది కరెక్టే. కూరగాయలు అమ్మినట్టు మా అబ్బాయికి కారుంది, హౌస్ ఉంది, ఇంత సాలరీ ఉంది అని పేపర్ మీద రాసి అమ్ముకుంటారు. అసలు ఆ మార్కెట్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళు అడిగే క్రేజీ రిక్వైర్మెంట్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ వీడియో ఎండ్‌లో ఆ మార్కెట్ గురించి ఒక డార్క్ ట్రూత్ రివీల్ చేస్తాను. అది విన్న తర్వాత అసలు పెళ్లి అంటేనే భయం వేస్తుంది. వెల్కమ్ టు నా ప్రయాణం. మన వరల్డ్ ఎక్స్‌ప్లోరేషన్ సిరీస్‌లో ఈరోజు మనం చైనాలో ఒక మైండ్ బ్లోయింగ్ రియల్ ప్లేసెస్ ని చూడబోతున్నాం. మీరు ప్రపంచ నలుమూలలా దాగి ఉన్న ఇలాంటి వింత విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద షాంఘై మార్కెట్. ఇది చైనాలో పీపుల్ పార్క్ లో ప్రతి వీకెండ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు బ్రోకర్స్ ఉండరు. డైరెక్ట్ గా అమ్మాయి లేదా అబ్బాయి పేరెంట్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళ అంబ్రిల్లా అంటే గొడుగు ఓపెన్ చేసి దాని మీద ఒక పెద్ద A4 షీట్ అతికిస్తారు. ఆ పేపర్ లో ఏముంటుందో తెలుసా? జాబ్ రెజ్యూమ్ లాగా వాళ్ళ పిల్లల ఏజ్, హైట్, వెయిట్, శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ అలాగనే వాళ్ళకి సొంత ఇల్లు ఉందా, పెద్ద కారు ఉందా లేదా ఇవన్నీ ప్రాపర్గా రాసి పెడతారు. ఒకవేళ అబ్బాయికి పెద్ద ఇల్లు లేదా కార్ లేకపోతే అమ్మాయి పేరెంట్స్ వాళ్ళకెళ్ళి తిరిగి కూడా చూడరు. మన దగ్గర పెళ్లిళ్ళప్పుడు జాతకాలు, గోత్రాలు, కులాలు చూస్తారు కదా, ఇక్కడ స్టేటస్ చూస్తారు. చైనాలో ఒక ఇన్సిడెంట్ రూల్ ఉంది. మ్యాన్ డాంగ్ హూ దుయ్ అంటారు. అంటే డోర్స్ షుడ్ మ్యాచ్. ప్రాపర్ గా మాట్లాడాలి అనుకుంటే అబ్బాయి ఫ్యామిలీ స్టేటస్, అమ్మాయి ఫ్యామిలీ స్టేటస్ ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా ఉండాలి. అంటే ఒకళ్ళ ఆస్తున్నోళ్ళు ఒకళ్ళ ఆస్తు లేనోళ్ళు ఇలా ఉండకూడదు. ఎగ్జాక్ట్ గా వాళ్ళకి పెద్ద కారు ఉంటే వీళ్ళకి పెద్ద కారు ఉండాలి, వీళ్ళకి మంచి ఇల్లు ఉంటే దానికి తగ్గట్టు వీళ్ళకి మంచి వీళ్ళు ఉండాలి. ఇతనికి ఇంత శాలరీ వస్తే అమ్మాయి కూడా దగ్గర దగ్గర అలానే ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇద్దరు ఈక్వల్ అవుతారు. ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే ఓవర్సీస్ రిటర్న్స్ అంటే యూకేలో, యుఎస్ లో ఇలా చదువుకొని ఉంటే వాళ్ళ పేపర్ మీద ఇలా చదివాము అని ఉంటే వాళ్ళ దగ్గర జనాలు క్యూ కడతారు. కంప్లీట్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగేది మ్యారేజ్ గురించి మాటలు. వీడియో స్టార్టింగ్ లో ఒక డార్క్ ట్రూత్ చెప్తా అన్నాను కదా, అదేంటో తెలుసా? ఇక్కడ ఉన్న ప్రొఫైల్స్ లో ఆల్మోస్ట్ 80% పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇలా డీటెయిల్స్ మార్కెట్ లో పెట్టి సంబంధాలు చూస్తున్నారు అనే విషయం కూడా తెలియదు. ఎస్, ఇదంతా టోటలీ సీక్రెట్ గా నడుస్తుంది. మరి మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈ పేరెంట్స్ ఇంత డిస్పరేట్ గా ఉన్నారు అనేసి. దానికి మెయిన్ రీజన్ చైనాలో 996 వర్క్ కల్చర్. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ వాళ్ళకి టైం ఉండదు అనమాట. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, లవ్ చేయాలి, లేదంటే ఒక అమ్మాయితో కలిసి ఉండాలి, తిరగాలి, మాట్లాడుకోవాలి, డేటింగ్ ఇలాంటివి టైం ఉండదు. ఎందుకంటే అక్కడ వర్క్ కల్చరే మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 9 వరకు 6 days చేయాలి వీక్ లో. 996 అది అక్కడ వర్క్ కల్చర్. ఇంకో పక్క వన్ చైల్డ్ పాలసీతో ప్రతి పేరెంట్స్ కి ఒకలే పిల్లలు ఉండటంతో వాళ్ళ లైఫ్ సెట్ చేయాలి అనే ప్రెజర్ లో పేరెంట్స్ ఇలా పార్క్ లో అంబ్రెల్లా పెట్టుకొని కూర్చుంటారు. నిజం చెప్పండి, ఒకవేళ మన ఇండియాలో కూడా సండే పేరెంట్స్ ఇలా ఒక పార్క్ లో రెజ్యూమ్ పెట్టుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది?